ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ ఆర్ ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు, దానికి రీజన్ ఏంటి, అవాయిడ్ ఆర్ ఇగ్నోర్ చేయడానికి ఇంటెన్షన్ ఏంటనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ ఆర్ అవాయిడ్ చేస్తున్నారు. 9 of Pentacles, Four of Pentacles, Six of Wands, Page of Wands, Six of Cups, Nine of Swords, the Lovers, the Tower, the Strength, Eight of Wands, Ace of Swords, Eight of Cups, Knight of Wands, Nine of Wands, Five of Wands, the Devil, and the High Priestess. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ ఆర్ ఇగ్నోర్ చేస్తున్నారు అంటే, కావాలనే చేస్తున్నారు. వాళ్ళు కావాలనే మిమ్మల్ని దూరంగా వెళ్ళడమో, లేకపోతే దూరం పెట్టడమో, లేకపోతే బ్లాక్ చేసుకుని అవాయిడ్ చేయడమో, లేకపోతే కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తుంటే బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానో, లేకుంటే లిఫ్ట్ చేయకపోవడమో, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే వాళ్ళు ఇంటెన్షన్తోనే చేస్తున్నారు. వాళ్ళు కావాలని మాత్రమే చేస్తున్నారు. ఎందుకు కావాలని చేస్తున్నారు, రీజన్ ఏంటి అంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఎందుకు అంటే, ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో కొంచెం స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, కొంచెం గొడవలు జరుగుతూ ఉండడము, వాళ్ళ లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ చుట్టూ ఉండడమే కాకుండా అందరూ కూడా వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ నెగిటివిటీ ఎక్కువగా ఉందన్నమాట వాళ్ళ సరౌండింగ్స్లో అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అది తీసుకోలేకపోతున్నారు. సో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ కూడా వీళ్ళని తప్పు చేశారన్నట్టుగానో, వీళ్ళు ఏదన్నా మిస్టేక్ చేసిన దాన్ని పెద్ద భూతద్దంలాగా చూడడము, వీళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడడము, వీళ్ళు అదే స్ట్రక్ పొజిషన్లో ఉండడమే కాకుండా వీళ్ళు అది తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చిన్నదిగా కనిపిస్తుంది. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం వలన వాళ్ళ లైఫ్లో ఎవరికి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ అనేది, ఆ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది. బట్ అదే కాకుండా వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా వీళ్ళు ఎవరికైనా మనీ ఇచ్చి అప్పుగా ఇవ్వడమైనా జరిగి ఉండాలి, లేదా
ఎవరి దగ్గరైనా వీళ్ళు అప్పుగా తీసుకుని ఉన్నాయైనా ఉండాలి. దానికి ఇంట్రెస్టులు పెరగడమో, లేకుంటే వీళ్ళెవరికైనా మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మనీ ఇవ్వకపోవడమో, మనీ స్ట్రక్ అయిపోవడమో, వీళ్ళకి అవసరమైన ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి ఫైనాన్షియల్‌గా కొంత అవసరం ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఉండొచ్చు. దాని వలన కూడా అది కూడా ముఖ్యంగా ఎవరైతే బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళే చేస్తున్నారనమాట. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో ఎవరైతే మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్ళే ఇలా చేస్తుంటే, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తుంటే ఫైనాన్షియల్‌గా స్ట్రక్ అయిపోయి నేను జీరోలోకి వెళ్ళిపోతున్నా కూడా వీళ్ళు నాకు హెల్ప్ చేయకపోగా ఇలా ఉంటున్నారు ఏందన్న మైండ్ సెట్ అనేది వీళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉందనమాట. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో మీరు కూడా ఎందుకంటే మీరు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్, కొంచెం కోపం ఉన్న పర్సన్ అనమాట. అంటే కోపం మీన్స్ అది నాట్ ఓన్లీ ఆహ్, ర్ ప్రేమతో వచ్చే కోపం. అంటే వాళ్ళు మీకు టైమ్ ఇవ్వట్లేదనో, వాళ్ళు మీతో మాట్లాడడం లేదనో, ముందులాగా ఉండట్లేదనో, వాళ్ళలో చేంజ్ వచ్చిందని. ఎందుకంటే ఏ పార్ట్నర్ అయినా గూడా వాళ్ళ పార్ట్నర్‌తో రియల్‌గా లవ్ చేసిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌తో మాట్లాడుతూ ఉండాలని, వాళ్ళ పార్ట్నర్‌కి టైమ్ ఇవ్వాలని, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనైతే ఎవరైనా కోరుకుంటారు. అది కామన్ అనమాట. అలా ఉంటేనే ఆ రిలేషన్‌షిప్ అనేది ట్రూగా ఉన్నట్టు. ఎవరైతే ఎప్పుడు చేసినా మనకేముందిలే, ఎప్పుడోసారి మనకు మహాన మెసేజ్ పడేస్తున్నారు ఏదో ఒక కాల్ పడేస్తున్నా అనుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా అది ట్రూ రిలేషన్‌షిప్ కాదు. వీళ్ళు వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండుండొచ్చు. లేదా వాళ్ళు వీళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే, మీ నుంచి స్టార్టింగ్‌లో ఏదైతే 24/7 ఎప్పుడు కమ్యూనికేషన్‌లో ఉండి, మాట్లాడుతూ అండ్ ఎక్కడికి వెళ్ళినా మీరు పిన్ టు పిన్ వాళ్ళు చెప్పడము, వాళ్ళు మీకు పిన్ టు పిన్ చెప్పడము, ప్రతీది కూడా షేర్ చేసుకుంటూ ఉండడము, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు, అలాగే వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ చేసినాక ఇప్పుడు ప్రెజెంట్ మీరు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే ఏంటి అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు వేరే రిలేషన్‌షిప్‌లోకి ఏమన్నా వెళ్ళిపోయారా? లేకుంటే అసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా? అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. అండ్ ఇది ఈ అవాయిడ్‌నెస్ కానివ్వండి, ఇగ్నోర్ చేయడం కానివ్వండి, చాలా షార్ట్ టైమ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందనమాట. రీసెంట్‌గానో లేకపోతే కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్ నుంచి మాత్రమే జరుగుతూ ఉంది. దీనివల్ల ఏందంటే వీళ్ళకి నమ్మలేకపోతున్నారు. మీరలా చేస్తారు అంటే సడెన్‌గా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఒకప్పుడు నేను మెసేజ్ చేయకపోయినా, కాల్ చేయకపోయినా నంబర్ ఆఫ్ కాల్స్, నంబర్ ఆఫ్ మెసేజెస్ మళ్ళీ దాని గురించి డిస్కషన్ చేసి అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి మీతో ఎప్పుడు 24/7 మీతో కమ్యూనికేషన్‌లో ఉండే పర్సన్ ఇప్పుడు ఇంత ఇగ్నోరెంట్, ఇంత అవాయిడ్ ఎందుకు చేస్తున్నారు అని అయితే మీకు అనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి వాళ్ళ మనీ స్ట్రక్ అయిపోవడము, చుట్టుపక్కల అందరితోనూ గొడవ జరుగుతూ ఉండడము, ఒక్కరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడము, ఇప్పుడు మీ టైంలో వాళ్ళ సిట్యుయేషన్ బాలేని టైంలో మీ దగ్గరకొచ్చేదాన్ని అడిగిన మీరెక్కడ నెగెటివ్‌గా తీసుకుంటారో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. సో, దానివల్ల వాళ్ళ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ వల్లనే వాళ్ళు లేట్ నైట్‌గా నిద్రపోవడము, ఆ ఆలోచనలతో చేయడము. అండ్ మీరు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని ఎలాంటి సొల్యూషన్ చేయలేరు కాబట్టి అనవసరంగా మీకు చెప్పి కూడా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? మీరెక్కువగా వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అలా ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకు దూరంగా ఇగ్నోర్ ఆర్ అవాయిడ్ చేయడం అయితే జరిగింది. సో, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా. సో, ఎందుకు అనవసరంగా ఇలా చేసుకున్నాను, అనవసరంగా నా లైఫ్‌లో హ్యాపీగా ఉన్న లైఫ్‌లో అందరిని గుడ్డిగా నమ్మేసేసి ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకొచ్చాను. సో, నేను హ్యాపీగా ఉండకుండా ఉన్నదే కాకుండా నా పార్ట్నర్‌ని కూడా నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నానే అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. అండ్ మీ పార్ట్నర్ యొక్క ఎడిక్షన్స్ వల్లనే మేబీ మీ పార్ట్నర్ బెట్టింగ్ యాప్స్ లాంటివి కానివ్వండి, ఇలాంటి వాటికి కానివ్వండి, లేకుంటే అత్యాశకు పోయి మీ పార్ట్నరు ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లోకి రావడం అయితే జరిగింది. సో, దానివల్ల ఏందంటే కావాలనే వాళ్ళు అవాయిడ్ చేయడము, కావాలనే దూరంగా పెట్టడము, వాళ్ళ ఆహ్, సమస్యలు పూర్తయ్యే వరకు వీళ్ళు దూరంగానే ఉండాలి అన్న ఉద్దేశం అయితే వీళ్ళకుంది. అండ్ మీ ఇద్దరు చాలా చాలా లాంగ్ టర్మ్‌గా కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. దానివల్ల ఏందంటే మీరెప్పుడూ కూడా వీళ్ళని
ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి అండ్ వాళ్ళకి నచ్చ చెప్పడానికే ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళకున్న సిట్యుయేషన్‌ని మీకు చెప్పుకోలేరు. మీకు చెప్పినా కూడా మీరు సాల్వ్ చేయలేని సిట్యుయేషన్ అనమాట. మేబీ మీరు అంత వాళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్‌లో కూడా ఉండని పర్సన్స్ అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఏందంటే అనవసరంగా మీకు చెప్తే మీరు ఇంకా ఓవర్ థింకింగ్ చేసి ఓవర్‌గా ఆలోచించుకొని మీ గురించి బాధపడేదే అంటే వాళ్ళకి నేను ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారని మీరు బాధపడడమే కాకుండా, వాళ్ళు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నందుకు ఇంకా బాధపడతారన్న ఉద్దేశ్యం అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. సో, దానివల్లే వాళ్ళు చెప్పకుండా అవాయిడ్ చేయడమో, లేదా కాల్స్ ఆర్ మెసేజ్ చేస్తుంటే ఇగ్నోర్ చేయడమో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి సఫర్ అయిపోయి ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్ళే పర్సన్ కాదు. బట్ ఇప్పుడున్న సమస్య ఏందంటే వాళ్ళని ఎటు కదలనీయకుండా ఉంటుంది. బట్ స్టిల్ స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్. బట్ ఏందంటే అది కంప్లీట్‌గా ఉండలేకపోతున్నారు. ఒక 50% మాత్రమే వాళ్ళని స్ట్రాంగ్‌గా ఉంచగలుగుతున్నారు. అంటే చూడడానికి కానివ్వండి, ఫిజికల్లీ, మెంటల్లీ మీ పార్ట్నర్ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఇప్పుడేందంటే వీళ్ళ సిట్యుయేషను ఇటు ముందుకి వెళ్ళలేక, అటు వెనక్కి వెళ్ళలేక ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు మీ పార్ట్నర్. సో, దానివల్ల ఏందంటే వీళ్ళ ఆలోచనలనేవి స్టేబుల్‌గా లేవనమాట. బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో మీరేమన్నా ఒక మాట అంటే అనవసరంగా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో, మిమ్మల్ని తిట్టేయడమో ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళని ఎలా ఉన్నా కూడా ఒకవేళ కోపంగా ఉన్న ఇట్టే కనిపెట్టేస్తారు. వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కూడా. అలాగే వాళ్ళు బాధపడుతున్నా కూడా వాళ్ళ గురించయితే కంప్లీట్‌గా తెలుసు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ అనేది రన్ అవుతూ ఉంది. సో, దానివల్ల ఏందంటే వాళ్ళ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరెప్పుడు ఎలా ఉంటారు? ఏ సిట్యుయేషన్‌లో కోపం వస్తది? ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు కూల్‌గా ఉంటారు? ఇవన్నీ కూడా మీ ఎక్స్‌ప్రెషన్‌ని బట్టే వాళ్ళు మీ గురించి అయితే కంప్లీట్‌గా తెలుసుకుంటారనమాట. సో, దానివల్ల ఏందంటే ఏదన్నా డల్‌గా మాట్లాడినా, బాధపడుతూ మాట్లాడినా అనవసరంగా మీరు బాధపడుతూ కూర్చుంటారు. మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటారు. మీరు సఫర్ అవుతూ ఉంటారని చెప్పి వీళ్ళైతే అందుకనే వాళ్ళ ఫీలింగ్స్ గాని మాట్లాడినా తెలిసిపోతది. చాట్ చేసినా తెలిసిపోతది. సో, దాన్ని కవర్ చేసుకోవడానికే మిమ్మల్ని అవాయిడ్ చేయడమో, మళ్ళీ చేస్తాననో, బిజీగా ఉన్నాననో, బ్లాక్ చేసుకోవడమో, ఏదో ఒకటి రీజన్ చెప్పడమో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నరు మాటలనేవి అంటే మీ మాటలు మీ పార్ట్నర్‌ని చాలా చాలా ఇన్‌స్పిరేషన్‌గా చేసేవి. బట్ ఏంటంటే మీతో మాట్లాడాలని మీతో మాట్లాడి తన ప్రాబ్లము గురించి అట్‌లీస్ట్ మీరు ఏం చేయకపోయినా కూడా మీతో తన ప్రాబ్లము చెప్పుకోవాలని అయితే ఉంది మీ పార్ట్నర్‌కి. బట్ చెప్పుకోవాలని ఉన్న ఏంటంటే మీరు అనవసరంగా ఏదైనా రిస్క్ చేస్తారు అండ్ ఆలోచించుకుని మీరెక్కడ సఫర్ అవుతారు. మేబీ మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ లాంటివి, కొంచెం యాంగ్జైటీ ఇలాంటివి ఉండొచ్చు. దానివల్ల ఏందంటే మిమ్మల్ని రిస్క్‌లో పెట్టడం అయితే మీ పార్ట్నర్‌కి ఇష్టం లేదు. సో, దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. బట్ డెఫినెట్‌గా ఏందంటే ఈ అవేర్‌నెస్ కానివ్వండి, బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ ఇవన్నీ చాలా షార్ట్ టైమ్ వరకే ఉంటుంది. లాంగ్ టైమ్ వరకైతే ఉండదు. ఓన్లీ తనకు మీ పార్ట్నర్‌కి ఎవరైనా ఈ ఉన్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా ఎవరైనా మనీ రూపంలో హెల్ప్ చేస్తే కనుక, అలాగే ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు సపోర్టింగ్‌గా ఉంటే గనక ఫ్యామిలీకి చెప్పినా కూడా వాళ్ళు సపోర్టింగ్‌గా ఉండకపోగా వీళ్ళనే బ్లేమింగ్ చేయడము, వీళ్ళనే తిడుతూ ఉండడం అయితే జరిగింది. సో, దానివల్ల ఏందంటే ఎవరైనా చాలా సహాయం చేస్తే, ఎవరైనా వీళ్ళకి మోటివేట్ చేస్తే బాగుంటుంది అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. అది అవ్వగానే కంప్లీట్‌గా మీ గురించి ఆలోచించి అయితే మీ లైఫ్‌లోకి అయితే రావాలని అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళు మీరు మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం పెద్దవాళ్ళే. అది లేడీస్ అవ్వనివ్వండి, జెంట్స్ అవ్వనివ్వండి. సో, వచ్చి మళ్ళీ ఆ కోపంలో మిమ్మల్ని వాదిస్తూ ఉండడము, మీతో గొడవ పడుతూ ఉండడము, ఇది కాదు, అది కాదని చెప్పడము, ఇయన్నీ డిస్కషన్ చేసుకోవాలనైతే మీ పార్ట్నర్ అయితే అనుకోవట్లేదు. సో, దానివల్లే మీ పార్ట్నర్ తనకున్న సిట్యుయేషన్స్‌ని ఆహ్, కూల్‌గానే సాల్వ్ చేయాలి తప్ప గొడవ పడి మిమ్మల్ని బాధ పెట్టాలనైతే మీ పార్ట్నర్ అనుకోవట్లేదు. దానివల్ల మోసం చేశారన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్‌కి. సో, ఇప్పుడు
సెల్ఫ్ కేర్ ఒరాకిల్ కార్డ్ నుంచి సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలి మీ పార్ట్నర్ విషయంలో అనేది మనము చూద్దాము. You are charming. Have confidence in your charm. A lot of people gravitate towards you because they like you for you. సో మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. అంటే చాలా మంది మీకోసం మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, మీరు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరేంటంటే అందరి దగ్గర కూడా పాజిటివ్నే తీసుకోవాలి తప్ప నెగిటివ్ తీసుకోకూడదు. సో అందరికీ కూడా ఎవరికి ఎలా చెప్పాలో, మేబీ మీరు చూడడానికి బాగా అందంగా ఉండొచ్చు, లేకుంటే వే ఆఫ్ టాకింగ్ బాగుండి ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్గా బాగుండి ఉండొచ్చు, లేకుంటే మనీ పరంగా ఉండొచ్చు. సో ఏదైనా కూడా మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అందరిని ఇన్స్పిరేషన్ చేసేలాగా ఉంటుందన్నమాట. Ritual to experience the magic of life, you must first practice it. సో మీ రిచువల్స్ ఏవైతే అంటే మీకు మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కరెక్టే, బట్ మీరు చేసే దానికోసం ఏం చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ కానీ రిచువల్స్ కానివ్వండి, అది 100% ఎఫర్ట్స్ పెట్టి చేయాలా. సో ఇది వేస్తే ఇది అయిపోద్ది అన్నారుగా, రోజు ఒక 5 minutes ఈ స్విచ్ బోర్డ్ వాడేసేసి పార్ట్నర్ వచ్చేస్తారన్నారు కదా అని ఆ స్విచ్ బోర్డ్ ఒక 5 minutes అట్లా మాటలు చెప్పుకుంటానో, ఫోన్ మాట్లాడుకుంటూనో, లేకుంటే ఫోన్ చూసుకుంటూనే కౌంట్ చేయడమో, లేదా టైం పాస్కి చేయడం, ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఎప్పుడు కూడా మీ ప్రేయర్స్ కావాలని ఫుల్ఫిల్ కావాలంటే మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి కదా 100%. అప్పుడే కదా అయ్యేది. మెడిటేట్, క్వైట్ ద మైండ్ అండ్ ద లెట్ యువర్ సోల్ స్పీక్. సో మీరు ఈ టెన్షన్ ఓవర్ థింకింగ్ చేయకుండా మీ పార్ట్నర్ విషయంలో మీరు కొంచెం మెడిటేషన్ చేస్తూ, యోగా లాంటివి చేస్తూ ప్రశాంతంగా చేస్తూ ఉండడం అనేది చాలా అవసరం. అది మీ హెల్త్కి కూడా హీల్ చేస్తుంది. సోషల్ మీడియా డిటాక్స్, అలాగే నో పోస్టింగ్, నో లైకింగ్, నో లివింగ్, డోంట్ లెట్ ఇట్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్టేటస్లు పెట్టడం కానీ, డీపీలు పెట్టడం కానీ, వాటి పోస్టులు పెట్టడం కానీ, వీటి వల్ల మీకు ఏమి రాదు. అనవసరంగా అలాంటివి పెట్టుకుని వాళ్ళు చూస్తారో చూడరో పక్కన పెడితే మీరు ఎక్కువగా చూసుకుంటూ వాటిని మళ్ళీ మెమరైజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. సో అలా చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, నష్టం తప్ప లాభం అయితే 1% కూడా లేదనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. అలాగే కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో హైప్ అనేది చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.